నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ పైన మనం చూసుకుంటే ఇజ్రాయిల్ అమెరికా రెండు దేశాలు మనం చూసుకుంటే ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం ఆ దేశంలో నివసిస్తూ ఉన్న కొంతమంది ప్రజలు కీలకమైన నిర్ణయం తీసుకుంటూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం భవనాలు ధ్వంసం అయిపోయాయి. అలాగే ఇరాన్కు సంబంధించిన నేవీ కానీ సైనిక స్థావరాలు కానీ ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేసేశారు. ప్రస్తుతం ఇరాన్లో ఎవరైనా సరే కానీ న్యాయకత్వం వహించేదానికి ఐఆర్జీసీ కమాండర్లు కానీ లేకపోతే ఎవరైనా ఐఆర్జీసీ చీఫ్గా ఎవరైనా నియమితులైతే కానీ వాళ్ళు నియమితులైన 24 గంటల్లోనే ఇజ్రాయిల్ వారిని అయితే చంపివేస్తూ ఉంది. దీంతో ఎవరైనా చీఫ్ కమాండర్లుగా కానీ లేకంటే ఏదైనా అధికారికంగా వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలంటే ఇరాన్లోని ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం మనం చూసుకుంటే అమెరికా మీద తిరగబడాలి, మీకు మా సపోర్టు ఉండాలని చెబుతూ ఉంటే కానీ ఇరాన్లో ఉన్న ప్రజలు మనం చూసుకుంటే చుట్టుపక్కల దేశాలకు పారిపోతూ ఉన్నారు. ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలకు పారిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుందన్నమాట. ఎవరైనా ఇరాన్ దేశం నుంచి పారిపోతూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందనమాట. బతుకు జీవుడా అంటూ ఇరాన్లో ఉంటే మా ప్రాణానికి గ్యారంటీ లేదని చెప్పేసి ఇతర దేశాలకు వాళ్ళు భయంతో పారిపోతూ ఉంటే అటువంటి వారిని బలవంతంగా తెచ్చి జైళ్లలో బంధిస్తూ ఉన్నారు. అలా జైళ్లలో బంధించినప్పుడు ఒక మిసైల్ కానీ లేకపోతే డ్రోన్ల దాడి జరిగితే కానీ పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి నిపుణులైతే ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రజల యొక్క భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి ఎప్పుడు యుద్ధం ఒకటే దానికి పరిష్కార మార్గం కాదని చెప్పేసి దౌత్యపరమైన మార్గాల ద్వారా యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి ఇరాన్ ప్రభుత్వానికి ఇరాన్ ప్రజలు మరియు అక్కడ ఉన్న నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. మరి ఇరాన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.